హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు కూడా మనం రేషియో ప్రపోర్షన్లో ఒక మంచి టెక్నిక్ నేర్చుకుందామయ్యా. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఎప్పుడు స్టార్ట్ చేసినట్టుగానే ఇందులో నేను ఓన్లీ 2 క్వశ్చన్స్ చెప్తాను. అంటే ఒకటే క్వశ్చన్ ఒకటే మోడల్, బట్ ఇంకొక క్వశ్చన్ యాడ్ చేశాను మీకోసం. అయితే ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ క్వశ్చన్ని, లేదంటే రాసుకోండి, మీ ఓన్గా ట్రై చేయండి. ఇది కూడా అంతే, స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత వీడియో రెజ్యూమ్ చేసుకోండి. బిగినర్స్ టైమింగ్ గురించి వరీ అవ్వద్దు, నేను ప్రతి క్లాస్లో చెప్తాను మీకు. టైమింగ్ వదిలేసేయండి, మీరు యాక్యురేట్గా చేస్తున్నారా లేదా అదొక్కటి చూసుకోండి. ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారో ఆ స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, చెప్పండి మీరు వీడియో చూసేవాళ్ళు ఎంతసేపట్లో చేయొచ్చు క్వశ్చన్? ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారో ఎంతసేపట్లో చేయొచ్చు? క్వశ్చన్ చదివిన తర్వాత 15 సెకండ్స్లో చేయొచ్చు. 15 సెకండ్స్ కూడా చాలా ఎక్కువ టైం, అవునా కాదా? మీకు మెథడ్ తెలిస్తే చేయొచ్చు. మన రెగ్యులర్ కోర్స్లో నేను మీకు ఇలాంటివి చాలా మెథడ్స్ చెప్పాను రేషియో ప్రపోర్షన్లో. ఎందుకంటే రేషియో ప్రపోర్షన్ ఈజ్ హార్ట్ ఆఫ్ మెనీ చాప్టర్స్ ఇన్ అరిథమెటిక్. ఇది యూజ్ చేసుకుంటూ మనం చాలా చాప్టర్స్లో చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు ఇంకొక టెక్నిక్ చెప్తాను చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ 2 క్లాసెస్లో నేను మీకు క్లోజ్డ్ ప్రపోర్షన్ మెథడ్ ఒకటి చెప్పాను, బ్యాలెన్సింగ్ మెథడ్ ఒకటి చెప్పాను. ఇది కూడా క్లోజ్డ్ ప్రపోర్షన్ మెథడ్ లాగే ఉంటుంది, కొంత తేడా ఉంటుంది అంతే. ఓకేనా? నేను ఫస్ట్ మీకు షార్ట్ కట్ చెప్తాను చూడండి. డైరెక్ట్గా ఎలా చేయాలో ఇలాంటి క్వశ్చన్స్ చెప్తాను. దాని తర్వాత ఆల్జీబ్రా ప్రకారంగా బేసిక్గా ఎలా చేయాలో దానికి కూడా ఒక హింట్ ఇస్తాను. ఎందుకంటే మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నేను మీకు ప్రతి క్లాస్లో చెప్తుంటాను, ఇది సడన్గా మీరు షార్ట్ కట్ మర్చిపోయారనుకోండి, బేస్ మెథడ్ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీకు కొంత టైం ఎక్కువ తీసుకున్నా కూడా క్వశ్చన్ అయితే పోగొట్టుకోకుండా యాక్యురేట్గా చేసి వస్తారు, అవునా? సో కాబట్టి ముందు షార్ట్ కట్ చూడండి. తెలిసిన స్టూడెంట్స్, ఈవెన్ బిగినర్స్ ఆల్సో చూడండి. నేను డైరెక్ట్గా నా ఆన్సర్ చెప్పొచ్చు, x=y=z ఎంత అని అడిగాడు. అయితే అంతకంటే ముందు వాడు ఏమన్నాడు చూడండి, 2a వాల్యూ ఇచ్చాడు. 2 times a = x + y + z. తర్వాత a - x, a - y, a - z 3 ప్రపోర్షన్లో ఉన్నాయి. ఆ ప్రపోర్షన్ 12:13:11 అని ఇచ్చాడు. ఇచ్చి x=y=z ఎంత అన్నాడు. కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయంటే యు ఆర్ లక్కీ ఎనఫ్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు జనరల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడుగుతాడు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో అడుగుతాడు. ఓకేనా? సో నా డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నాకు టర్మ్ ఎక్స్ కావాలి. టర్మ్ ఎక్స్ = 13 + 11 అంటే 24, అంతే, సింపుల్. ఓకే, టర్మ్ వై కావాలి. నా ఆన్సర్ 12 + 11 దట్ ఈస్ 23 ఈస్టు. తర్వాత టర్మ్ జెడ్ కావాలి నాకు, 12 + 13 దట్ ఈస్ 25. ఇదే నా ఆన్సర్. ఓకేనా? 24:23:25 ఈజ్ మై ఆన్సర్. అయిపోయింది. ఎంతసేపట్లో వచ్చిందయ్యా? మీకు 15 సెకండ్స్ కూడా పట్టదు, అవునా కదా? సో క్వశ్చన్స్ ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకొని చేయాలి. ఇది మీకు సింపుల్ షార్ట్ కట్ అనమాట. వన్ ఆఫ్ ద షార్ట్ కట్స్. దాదాపుగా ఇట్లాంటివి మన రెగ్యులర్ కోర్స్లో మనం 50-60 నేర్చుకున్నాం. 50 to 60 ఒక్క రేషియో ప్రపోర్షన్లోనే నేర్చుకున్నాం. ఎనీవే, ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఎలా చేశారు ఇది? ఇలా చూడగానే ఎలా చేశారు? సింపుల్ మెథడ్ చూడండి. ఇంతకుముందు మనం క్లోజ్డ్ ప్రపోర్షన్ మెథడ్ ఒకటి చేసాం కదా, ఏది 2a = 3b = 4c అని అలా ఇచ్చి 2 parts of a = 3 parts of b = 5 parts of c అని ఆ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఎలా చేసాము? డైరెక్ట్ క్లోజ్డ్ ప్రపోర్షన్ మెథడ్ ఒకటి వాడాం. క్లోజ్ ప్రపోర్షన్ మెథడ్ ఏంటి? a:b:c కావాలంటే మనం ఏని కవర్ చేసుకొని bcని మల్టిప్లై చేసాం, అవునా? b కావాలంటే bని క్లోజ్ చేసి a అండ్ cని మల్టిప్లై చేసాం. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ కాదు, ఎప్పుడైతే 2 times a = అని 3 వేరియబుల్స్ ఇచ్చి ఆ a - ఒక వేరియబుల్, మళ్ళీ a - సెకండ్ వేరియబుల్, a - థర్డ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే నాకు ఇక్కడ టర్మ్ ఎక్స్ రావాలంటే చాలా సింపుల్ అయ్యా, ఈ టర్మ్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఈ రెండింటిని యాడ్ చేయండి. 13 + 11 24. ఇప్పుడు నాకు టర్మ్ వై కావాలి. వై కావాలంటే దీన్ని క్లోజ్ చేయండి. 12 + 11 దట్ ఈస్ 23. టర్మ్ జెడ్ కావాలి, దీన్ని క్లోజ్ చేయండి. 12 + 13 25. సో నా ఆన్సర్ వచ్చేసి 24:23:25. ఎంత సింపుల్గా అయిపోయింది, అవునా కదా? మీరు పేపర్ పైన పెన్ను పెట్టకుండా ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి.
ఇంకా మీకు బేసిక్ మెథడ్ అని చెప్పాను, అది కూడా ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు సడన్గా మీకు ఎగ్జామ్లో షార్ట్ కట్ మర్చిపోతే బేసిక్ మెథడ్ తెలియాలి. అయితే నేను ఆ బేసిక్ మెథడ్కి ఏం చేస్తానంటే ఒక చిన్న హింట్ ఇస్తాను, మిగిలిందంతా మీరు చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏదో ఒక టర్మ్ కనుక్కోవాలి, ఎక్సో వైయో జెడ్ఓ. ఇప్పుడు మీరు ఈ రెండింటిని యూజ్ చేసుకుంటే జెడ్ని కనుక్కోవచ్చు మీరు. ఓకేనా, ఆ రెండింటిని యూజ్ చేసుకుంటే ఎక్స్ని కనుక్కోవచ్చు, ఈ రెండింటిని ఫస్ట్ అండ్ లాస్ట్ని యూజ్ చేస్తే వైని కనుక్కోవచ్చు. ఎలా? సింపుల్ అడిషన్ ఏం లేదు. నాకు ఇక్కడ 2aకి ఒక క్లూ ఇచ్చాడు వాడు, 2 టైమ్స్ ఏకి ఒక క్లూ ఇచ్చాడు. అప్పుడు మీరు ఏం చేయండి, ఏదైనా 2 టర్మ్స్ తీసుకొని 2a వచ్చే విధంగా చూసుకోండి. ఆ 2a ప్లేస్లో XYZ మనం X + Y + Z సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు అదే వేలో వెళ్తున్నాం మనం? ఇక్కడ మనకి XYZ ఇచ్చాడు, అవే 3 వేరియబుల్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత 2a వాల్యూ వాడు ఇచ్చాడు. సింపుల్, నేను 2aని ఫైండ్ అవుట్ చేసుకుంటాను. నేను ఈజీగా ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఒక వేరియబుల్ని కనుక్కోవచ్చు. ఎలా చూడండి, ఇది చేయండి, ax + a - x = a - 1 అన్నాడు కదా, a - x + a - y చేయండి. ఎంత అవుతుంది? a + a 2a అవుతుంది. తర్వాత ఇది -x - y = ఈ రెండింటిని యాడ్ చేస్తే 25, అంతేనా? 12 + 13 = 25. ఇప్పుడు నాకు 2a వాల్యూ తెలుసు, 2a వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి. చిన్న ప్రాబ్లం అయ్యా, ఇది మీకు 8th క్లాస్లో ఉంటుంది ఈ ప్రాబ్లం, అవునా? సో సింపుల్గా దీన్ని చేసుకోండి. 2a అంటే ఏంది? x + y + z, y + z. ఇదేంటి? -x - y = 25. డైరెక్ట్గా మీకు ఇక్కడ z వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మీకు x అండ్ y ఈ రెండు మనకు క్యాన్సిల్ అయిపోతే z = 25. ఇప్పుడు మనకు x y zలో ఒక వేరియబుల్ వచ్చింది, ఒక టర్మ్ వచ్చింది, అదేంటి? 25. సిమిలర్గా XYని కనుక్కోండి. XYకి మళ్ళీ ఇది అంత చేసే అవసరం లేదు, డైరెక్ట్ మీరు a - z = 11 అనేసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ ఈ వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్న అయిపోతుంది. లేకపోతే ఎలా అయినా చేసుకోవచ్చు, 2-3 మెథడ్స్ ఉంటాయి మనకి. ఫైనల్గా నా ఆన్సర్ ఏంటంటే x y z మనకు ఇది వస్తుంది, 24, 23, 25. మిగిలింది మీరు చేసుకోండి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, బేస్ మెథడ్ మీకోసం, అంటే మన ఆర్మరీలో పెట్టుకోవాలి. బేస్ మెథడ్ అవసరం ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి. షార్ట్ కట్ ఎగ్జామినర్ కోసం, డైరెక్ట్గా మన విల్లులో బాణం ఉండాలన్నమాట. అదెవరికి? ఎగ్జామినర్కి. ఇది ఇక్కడ ఉండేది ఏంది? మీకోసం. ఇది సరిగ్గా పని చేయకపోతే ఇది వేసుకోవాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయండి క్వశ్చన్, ఇది డైరెక్ట్ చేసేయండి. ఇంకేమైనా సేమ్ మోడల్, జస్ట్ మీకు ఒకటి ప్రాక్టీస్ ఉంటుందని నేను ఇచ్చాను. ఇది 2a = x + y + z, సేమ్ a - x, a - y, a - z ప్రపోర్షన్ ఇచ్చాడు. x y z అన్నాడు, అంతే సింపుల్. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, నాకు x y z. చెప్పండి, నాకు x కావాలి అంటే ఫస్ట్ టర్మ్ని క్లోజ్ చేసుకోండి, 7 + 4 చేయండి, 11. నాకు y కావాలి, మిడిల్ టర్మ్ క్లోజ్ చేసుకోండి, 4 + 1 5. z కావాలి, లాస్ట్ టర్మ్ క్లోజ్ చేసుకోండి, 7 + 1 8. నా ఆన్సర్ 11:5:8. దిస్ ఇస్ మై ఆన్సర్. అంతే సింపుల్. ఇలా మీరు క్వశ్చన్స్ని చేసుకోవాలి. ఓకే, రైట్. క్లోజ్ చేసే ముందు స్టూడెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన వీడియోస్ మీ సర్కిల్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మన తెలుగు ఛానల్కి ఓన్లీ మొన్నటి నుంచి వీడియో స్టార్ట్ చేసాం మనం. ఇందులో తెలుగు ఛానల్స్కి ఓన్లీ మనకి ఎంతమంది ఉన్నారు? 1300, అంతే, 1350 సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు. అది మనం ఫాస్ట్గా పెంచుకోవాలి. మనం తొందరగా సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతున్న కొద్దీ మాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇంగ్లీష్ మీడియంలో దాదాపుగా ఆల్ ఇండియాలో మనకి 73,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది డే బై డే పెరుగుతుంది. కాకపోతే తెలుగులో స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు చాలామంది, మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి, ఈవెన్ కర్ణాటక నుంచి కూడా కొంతమంది బార్డర్లో ఉండే స్టూడెంట్స్. సో మాకు తెలుగులో చెప్పండి సార్. తెలుగు అంటే బైలింగ్వల్లో, క్వశ్చన్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కలిపి ఉంటుంది. అలా చేయండి సార్, మాకు చాలా ఎగ్జామ్స్కి పనికి వస్తుంది అని చెప్పారు. సో అందుకని మీకోసం నేను స్టార్ట్ చేశాను. ఇది తొందరగా మన సబ్స్క్రిప్షన్ బేస్ పెరిగే విధంగా చూసుకోండి. వీడియోస్ని సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. అదొక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్, కొంతమంది కాదు, రెగ్యులర్ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. సింపుల్గా మీరు దీంట్లో ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు
ఐఫోన్ కూడా ఉంది మన దగ్గర, iOS కూడా ఉంది. ఆండ్రాయిడ్ యూజ్ చేసే వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి చక్రవర్తి క్లాస్ రూమ్ అని కొట్టండి. చక్రవర్తి క్లాస్ రూమ్ మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం ఉన్న కోర్స్, దాదాపుగా 57 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఏదైనా ఒకటి ముందు మీరు డెమోస్ అన్నీ చూడండి, అందులో చూసి మీకు నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.